హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను ఆధార్ కార్డు గురించి చాలా వీడియోస్ చేశాను. దాంట్లో వచ్చిన కామెంట్స్ ఏంటంటే, భయ్యా మా ఆధార్ కార్డులో పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఆధార్ కార్డులో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ 2 టైమ్సే మార్చుకోవచ్చు. ఎందుకు 2 టైమ్స్ మార్చుకోవచ్చు అంటే, డేట్ ఆఫ్ బర్త్ అనేది జనరల్గా మనం ఆధార్ కార్డ్ అనేది ఎప్పుడన్నా ఒక్కసారే డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ అనేది జరిగిద్ది. కొన్ని అవసరాలను బట్టి మార్చుకునే డేట్ ఆఫ్ బర్త్ అనేది అది వేరు, దాన్ని పక్కన పెట్టేసేయండి. అనుకోకుండా మనం చిన్నప్పుడు మన అమ్మ నాన్న స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటై ఉండి వాళ్ళకి అవగాహన లేక డేట్ ఆఫ్ బర్త్ అనేది వేరేది ఆధార్లో ఇచ్చారు అనుకోండి, మనం ఎదిగిన తర్వాత ఆ డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2 సార్లు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు. నేమ్ కూడా అంతే అన్నట్టు 2 టైమ్స్ మార్చుకోవచ్చు. ఒకటేంటంటే గార్డియన్ నేమ్స్ పెట్టుకుంటారు కొంతమంది, తల్లిదండ్రులు లేని వాళ్ళకి గార్డియన్ నేమ్ పెట్టుకుంటారు. గార్డియన్ నేమ్ ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకు ఉంటుంది. ఒక అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోతే గార్డియన్ నేమ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2 సార్లు పేరు అనేది మార్చుకోవచ్చు. అలాగే లేడీస్కి కూడా పుట్టింటి పేరు ఒకటి ఉంటుంది, అత్తగారింటి పేరు ఒకటి ఉంటుంది. కాబట్టి 2 సార్లు మార్చుకోవచ్చు. ఇదనమాట. అంటే మీకు ఎలాగైనా సరే 2 టైమ్స్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు, 2 టైమ్స్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.